హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. మనకి షార్ట్ వీడియోలో నేను చెప్పిన కదా జాక్ మిషన్ డెమో చూపిస్తా అనేసి. సో దీన్ని సర్వీసింగ్ అయితే ఫస్ట్ చూద్దాం. ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. మనం ఎన్ని రోజులకు ఒకసారి అని అంటే 3 monthsకి ఒకసారి అయితే కంపల్సరీ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. దీనికైతే నార్మల్గా మనం చిన్న మిషన్లకు అన్నిటికీ హోల్స్ ఉంటాయి ఆయిలింగ్ చేయడానికి. దీనికి ఏ ఆయిలింగ్ చేసుడు ఉండదు. ఇక్కడ కింద మాత్రం ఒక బాటిల్ ఆయిల్ పడుతుంది మనకి ఎప్పుడైనా 3 monthsకి ఒకసారి. ఆయిల్ ఆయిల్ అంతా తీసేసి కొత్త ఆయిల్ అయితే పోయాలి. అది ఇందులో పోయాలి. నేను చూపిస్తా అది ఎట్లనో. సో ఫ్రెండ్స్, ఇదిని మనం ఫస్ట్ అయితే మిషన్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఇట్లా లిఫ్ట్ చేసి ఇటువైపు టర్న్ చేయండి. ఒకసారి చూడండి ఎంత డర్టీ ఉందో ఆయిల్ అయితే, ఎంత డస్ట్ ఫామ్ అయిందో. చూడండి ఆయిల్ అంత ఎట్లుంది, ఎంత డర్టీగా అయిందో. సో ఇదంతా తీసేయాలి, క్లీనింగ్ అయితే చేయాలి. చేసినాక ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్ నుంచి ఆయిల్ పైకి వెళ్తుంది. సో మనం రెగ్యులర్గా ఆయిలింగ్ అవసరం లేదు. 3 monthsకి ఒకసారి అయితే ఈ ఆయిల్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఆయిల్. నేను ఇదంతా క్లీన్ చేద్దామనేసి మీకు చూపిస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇట్లా ఏదైనా కప్పు లాంటిది ఉంటే తీసుకొని ఈ ఆయిల్ అంతా తీసేయండి. ఇది మనకి ఏం యూజ్ కాదు. సో ఫస్ట్ అయితే ఈ ఆయిల్ అంతా తీసేయండి. ఎంత అంటే ఒక 2 glasses ఆఫ్ ఆయిల్ అయితే ఈజీగా వెళ్తుంది. సో అంతా క్లీన్ అయితే చేసుకోండి. ఇది మళ్ళీ రీయూజ్ అయితే చేయొద్దు మిషన్ కోసం. మనకి ఇంట్లో ఇంకేమైనా సైకిల్స్, గేట్స్ అట్లా ఉంటాయి కదా, వాటి కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్కి అయితే ఇంక ఈ ఆయిల్ పనిచేయదు. ఫ్రెండ్స్ చూస్తానరా, ఇదో ఈ సెకండ్ గ్లాస్ ఆఫ్ ఆయిల్. ఇంకొక గ్లాస్ అయితే వెళ్తుంది, అది కూడా తీస్తా. సో ఈ థ్రెడ్స్ అన్ని ఇందులో అయితే జమ అయిపోతాయి. సో ఈ థ్రెడ్స్ కూడా మనం అంతా రిమూవ్ చేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా పాత క్లాత్ ఉంటే కనుక మొత్తం క్లాత్ పెట్టి మంచిగా లేకుండా డ్రై చేసినట్టు క్లీన్ చేసుకుంటేనైతే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత క్లాత్ వెళ్తుందో, ఇదంతా వేస్ట్. మనం ఎంత 3 monthsకి ఒకసారి క్లీన్ చేసినా ప్రతిసారి నాకైతే ఇంత డస్ట్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకనే ఖచ్చితంగానైతే ఫామ్ అవుతుంది. కొంచెం వర్క్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత డర్టీగా అయితే కాదేమో. చూసిన ఆయిల్ అంతా కలర్ ఎట్లా చేంజ్ అయిందో. ఇదంతా క్లాత్తోనే వస్తుంది, ఇంకా నాకు గ్లాస్తో రావట్లేదు. వచ్చిన కాడికైతే తీస్తున్నా. నాకైతే మిషన్ తీసుకున్నప్పుడు అతను 1 year అంటే ఆయిల్ చేంజింగ్ అన్న విషయం ఏం చెప్పలేదు. తర్వాత నాకు నా మిషన్ ఊకే థ్రెడ్ తెగుతుంటే ఒక అక్కని అడిగితే, ఆల్రెడీ తీసుకున్న అక్కని అడిగితే, లేదురా 3 monthsకి ఒకసారి అయితే ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే మిషన్ కరెక్ట్గా వర్క్ కాదు అని చెప్పింది. సో అప్పటి నుంచి నేను చేస్తుంటే నాకు ఇంకా ప్రాబ్లం ఏం రాలేదు. మిషన్ ఇప్పటి వరకు అయితే 2 years అవుతుంది నేను ఈ మిషన్ తీసుకొని. ఇంకా ఇది జాక్ F4. నేను తీసుకున్నప్పుడైతే జాక్ F5 అయితే లేదు. ప్రస్తుతానికి రీసెంట్గానైతే జాక్ F5 కూడా వచ్చిందని విన్నాను. ఫీచర్స్ దీనికన్నా ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు, సేమ్ ఫీచర్స్. స్పీడ్ కూడా అంతే ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే 40తోనే నడుస్తుంది. అంతకు మించి ఇంకా స్పీడ్ పెంచుకుందామన్నా పెరగదు ఆయిల్. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే తీయడం అయింది, కానీ ఇంకా ఉంది. సో ఇట్లాంటి క్లాత్ ఏదైనా ఉంటే, ఇది వేస్ట్గా పడేసే క్లాత్లే తీసుకోండి, అవసరం ఉన్నాయి అయితే యూజ్ చేయొద్దు. చూడండి ఎంత డస్ట్ వెళ్తుందో. ఇదంతా మనం క్లాత్ పెట్టితేనే క్లీన్ అవుతుంది. నార్మల్గా అయితే ఆయిల్ చేతికి రాదు కదా. సో ఏదైనా వేస్ట్గా పడేసే క్లాత్లో ఉన్నాయి పక్కన పెట్టుకున్నాకనే ఈ పని అయితే స్టార్ట్ చేయండి. బెల్ట్ కూడా ఊడొచ్చేస్తుంది, కాకపోతే దీన్ని మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయితే అయింది. డస్ట్ ఏమైనా ఉన్నా, ఆయిల్ ఉన్నా అంతా రిమూవ్ చేసిన. ఇంకా నీట్గా చేద్దాము అని చూస్తున్నా. మ్యాక్సిమం ఎంత నీట్గా చేసుకోగలిగితే అంత నీట్గా అయితే చేసుకోండి. చూసిన 3-4 క్లాత్స్ అయితే వేస్ట్ అయినాయి. ఇట్లాంటి కాటన్ క్లాత్ అయితేనే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు ఆయిల్.
ఇది కూడా ఫిల్టర్ ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. ఇక్కడ ఫిల్టర్ ఉంది చూడండి, కనిపిస్తుందా ఫిల్టర్? ఇది ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ కూడా కొంచెం క్లీన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మళ్ళీ దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇది ఆయిల్ మనకి అట్లీస్ట్ ఒక ½ లీటర్కి ఎక్కువనే పడుతుంది ఆయిల్. సో ఇది 1 లీటర్ బాటిల్, చూద్దాం ఎంత పడుతుందో. అట్నుంచి రండి. సో ఫ్రెండ్స్, ఇది ఆయిల్ నేను ఇందులో పోర్ చేస్తున్నా. ఓకే. సో మ్యాక్స్ అయితే మనకి ఇది ఉంది కదా, ఇదైతే కవర్ కావాలి మొత్తం. 1 లీటర్ అయితే పడుతుంది. 1 లీటర్ పోసేసిన. మళ్ళీ 1 లీటర్ ఆయిల్ ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఇది యూజ్ చేసుకున్నంత యూజ్ చేసుకుంటుంది, మిగిలిందంతా మళ్ళీ మనం తీసేసి అయితే సర్వీస్ చేసుకోవాలి మనమే. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా థ్రెడ్స్, ఈ థ్రెడ్స్ నుంచే మనకు ఆయిల్ అనేది మిషన్ లోపలికి వెళ్తుంది. మనం మాన్యువల్గా పైనుంచి చేయాల్సింది ఏం లేదు. జస్ట్ 3 మంత్స్కి ఒకసారి ఇందులో పోస్తే సరిపోతుంది. సో ఇదంతా అయిపోయినాక మిషన్ ఇట్లా మళ్ళీ ఎట్లా పెట్టుకున్నామో అట్లా పెట్టేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ అయితే థ్రెడ్డింగ్ అయితే మీకు ఐడియా ఉంది అనుకుంటున్నా. సో ఇక్కడ థ్రెడ్డింగ్ ఇచ్చుకోవాలి ఇటు నుంచి ఇటు. మళ్ళీ ఇంకా బాబిన్ అయితే ఇక్కడ మనం చుట్టుకోవడం ఉంటుంది దారం పెట్టి. సో ఇది దీనికైతే లైట్ ఉంది. ఆన్ చేస్తున్న మిషన్, ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూపియాక ఆన్ ఆఫ్ బటన్ ఇది ఆన్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో వన్స్ ఇది 40 దాటిందంటే ఇంకా మళ్ళీ ఇంక్రీజ్ కాదు. 40కి మించి అయితే ఉండదు స్పీడ్, 40 కన్నా కిందికి. సో బిగినర్స్కి అయితే 20లో పెట్టుకొని కుట్టుకుంటే బెటరు. ఇంకా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే 40 అయినా సరిపోదు అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను నా సిచ్యువేషన్ అదే, 40 స్పీడ్ కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది నాకు. అంటే ప్రాక్టీస్ లేని వాళ్ళకైతే అది కష్టం, చూసుకోకపోతే హ్యాండ్ మీదకి ఎక్కిస్తుంది నీడిల్ అనేది. సో ఇది ఇక్కడ లైట్ది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనం లైట్ ఇంక్రీజ్ చేసుకుందామన్నా డిక్రీజ్ చేద్దామన్నా కానీ లైట్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మళ్ళీ ఇదేమో మనకి నీడిల్ అనేది పైకి కిందికి రావడం కోసం అని ఇది ఒక బటన్. ఇంతే ఫ్రెండ్స్ ఈ మిషన్ గురించి అయితే. ఇదైతే నాకు కాస్ట్ వచ్చేసి 24,000 అయితే పడింది. దీనికి ఒక స్టెప్లైజర్ కూడా పెట్టుకోవాలి మనం. ఆ స్టెప్లైజర్ నాకు ఉంది కింద. సో స్టెప్లైజర్ అయితే కంపల్సరీ. స్టెప్లైజర్ లేకపోతే లైట్ ఫ్లక్చువేషన్స్ అటు ఇటు అయితే మాత్రం మిషన్ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే అంతా క్లీన్ అయితే చేసుకున్నా. సర్వీసింగ్ అయితే అయిపోయింది నా మిషన్. సో ఫ్రెండ్స్ అంతే. మీకు ఇంకా ఈ మిషన్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నా కానీ చెప్పండి కమెంట్ సెక్షన్లో. మ్యాక్సిమం అయితే నేను అంతా షేర్ చేసుకున్నా మీతోని. మిషన్కి ఎంత కాస్ట్ పడింది, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, అంటే సర్వీసింగ్ ఎట్లా చేసుకోవాలి అనేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.